ఏంటి రమ్మన్నావు? మీతో కొంచెం మాట్లాడాలి. అసలే గొడవలుగా ఉన్నాయి. ఈ సమయంలో మనిద్దరం ఇలా బయట కలిసి మాట్లాడుకున్నామని పార్వతికి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. మీరెందుకు ఈ మాట అంటున్నారో నాకు అర్థమైంది. నా కారణంగా మీ కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు రాకూడదని మీకు చాలా దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి కారణం మీ వైఫ్ పార్వతి. తనకి తెలిసి ఒక పెద్ద తప్పు చేస్తోంది. దానివలన మీ కుటుంబంలో ఎలాంటి కలతలు రాకూడదనే నా ఆలోచన. అర్థం కాలేదు. మహేష్ ఆనంది విషయంలో నేను అనుకున్నదొకటి, జరుగుతోందొకటి. ఆనందని కోడలుగా చేసుకోవడానికి పార్వతి ఒప్పుకుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? అసలు నువ్వు నాతో ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. ఆనంది సుందరుడు అనే క్యారెక్టర్ని ప్రేమించి మోసపోయింది. దానివలనే ఇంట్లో వాళ్ళు ఎవర్ని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవడానికి మెల్లగా సిద్ధపడుతోంది. అందుకే మహేష్ ప్రేమని ఒప్పుకోవట్లేదని నేను అనుకున్నాను. కానీ ఆనంది మహేష్ని ఒప్పుకోకపోవడానికి కారణం అది కాదు. ఆనంది సుందరుణ్ణి ప్రేమిస్తోంది. అందుకే మహేష్ ప్రేమని ఒప్పుకోలేకపోతోంది. ఆ సుందరుడు చనిపోయాడు కదా. ఆ చనిపోయినవాడు అసలు సుందరుడే కాడు. వాట్? వాడు సుందరుడు పేరుతో ఆనందిని మోసం చెయ్యాలి అనుకున్నాడు. అసలైన సుందరుడు, ఆనందిని ప్రేమిస్తున్న సుందరుడు అశ్విన్. అశ్వినా? నిజమా? అవును, ఆనంది అశ్విన్ ప్రేమలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదా, ప్రేమికులా? నిజమా? నిజమే అని నాకు ఇంతకు ముందే తెలిసింది. తెలిసిన వెంటనే ఈ మ్యాటర్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని మీ వైఫ్తో మాట్లాడాను. తనేమంది? ఆనంది ఎవర్ని ప్రేమిస్తున్నా నాకనవసరం. మహేష్ ఆనందిని ఇష్టపడుతున్నాడు కాబట్టి మహేష్ పెళ్లి ఆనందితోనే జరిపిస్తానని ఖచ్చితంగా చెప్పి వెళ్ళింది. ఆనంది అశ్విన్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలిసా కూడా మహేష్ పెళ్లి ఆనందితో చేస్తానందా? మహేష్ తన కంట్రోల్ నుంచి ఎక్కడ నా కంట్రోల్లోకొచ్చేస్తాడన్నా పిచ్చి ఆలోచనతో తనకి మంచి చేస్తున్నాననుకునే చెడు చేస్తోంది పార్వతి. మహేష్ ఇన్నేళ్ల తర్వాత నన్ను కలవటం యాక్సిడెంట్గా జరిగిందే తప్ప నేను కావాలనో తను కోరుకుంటేనో జరిగింది కాదు. అది ఎలా ఉన్నా మీ వైఫ్ మాత్రం ఆవేశంతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ నిర్ణయం వల్ల నాశనమయ్యేది మహేష్ జీవితమే. ఇది మీతో చెప్పాలనిపించింది, అందుకే ఇక్కడికొచ్చాను. మహేష్తో ఇండైరెక్ట్గా చెబుదామని ట్రై చేశాను, కానీ తను అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఆనందే కావాలని ఎడమెంట్గా ఉన్నాడు. ఇక మీరు మాట్లాడితేనే తను వినేలా ఉన్నాడు. ప్లీజ్ తనతో ఒకసారి మాట్లాడండి. నా ఇంట్లో నాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయనేది నువ్వు చెబితేగా నాకు తెలీదు. ఇదంతా సెట్ చేయాలంటే నాకు కాస్త టైం కావాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. వస్తాను. వాడి, నువ్వు ఈ పని త్వరగా చేసి తర్వాత పాలు కాచించు. అలాగే ఏదైనా మంచి టిఫిన్ రెడీ చేయి. తర్వాత ఆగాగు. ఏంటి హడావిడి? నా చెల్లెలు ఆనంది తన ఫ్రెండ్తో మన ఇంటికి వస్తోంది. ఎవరిని అడిగి నీ చెల్లెలు రమ్మని చెప్పావు?
మనకి ఇక్కడ పూట తిండికి గతిలేదు, చెల్లెలతో పాటు ఫ్రెండ్ వస్తుందా? ఇంటికొచ్చిన వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నామా? నా చేత ఎక్కువ మాట్లాడించుకు అశోక్. ఫోన్ చేసి వాళ్ళని రావద్దని చెప్పు, లేదా ఏదో ఒక టీ కొట్టుకు తీసుకెళ్ళు. 4 బిస్కెట్లు టీ ఇచ్చి అట్టే చట్టే పంపించు. నా తోడబుట్టిన చెల్లెల్ని ఇంటి దాకా రానివ్వకుండా టీ ఇప్పించి ఇంటికి పంపించాలా? లేకపోతే నువ్వు దాన్ని ఇంటికి తీసుకొస్తే అది నిన్ను నా నుంచి విడదీసి ఇంటికి తీసుకెళ్తుంది. ఇదంతా మీ అమ్మ నాన్న ప్లాన్ అయి ఉంటుంది, అందుకే వస్తుందది. ఆనంది అలాంటిది కాదే. మనల్ని మా అమ్మా నాన్నలతో కలుపుతానని నాకు మాటిచ్చిందే. ఆనంది చాలా మంచిది, అర్థం చేసుకోవాణి. అవునవును, నీతో మంచిగా ఉంటేనే కదా నా నుంచి నిన్ను విడదీయగలుగుతుంది. అలాంటి అల్ప బుద్ధి మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఆనంది రామ్మా, అశ్విన్ రండి. వాణిని గురించి తెలియక అలా మాట్లాడుతోంది. తనేం చెడ్డది కాదు ఆనంది, తప్పుగా అనుకోకు. నేనేమలా అనుకోనన్నయ్య. వదిన మన కుటుంబంలోని మనిషి. నన్నొక మాట అనే హక్కు తనకి ఉండదా ఏంటి? ఏ రోజు నువ్వు నా అన్నయ్య చేయి పట్టుకొని నువ్వు మీ ఇంటి నుంచి వచ్చావో ఆ రోజు నుంచే నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి అయ్యా వదినా. మీరు మీ కాపురం బాగుండాలి అని ఆ దేవుణ్ణి నేను ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను తెలుసా? అన్నయ్య భార్యవి, నిన్ను పరాయి మనిషిలా ఎలా చూస్తాను వదినా? వదిన అంటే తల్లి లాంటిది. ఆ తల్లి మీద ఎవరికైనా కోపం ఉంటుందా? అశ్విన్, ఆ సంచి లైవు. అన్నయ్య, ఇందులో కూరలు, కొన్ని సరుకులు ఉన్నాయి, తీసుకో. ఏంటమ్మా ఆనంది ఇది? ఇవన్నీ తీసుకొని రమ్మని నీకెవరు చెప్పారు? నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అన్నయ్య. అయినా చెల్లెలిస్తే తీసుకోకూడదా? ఆనంది, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మా ఇంట్లో అన్నీ ఉన్నాయి. చెల్లెలతో పాటు ఇంకొక మనిషి వస్తున్నారు, కాఫీ రెడీ చెయ్యి, టిఫిన్ రెడీ చేసి పెట్టు అని మా చెల్లెల్ని తెగ హడావిడి పెడుతున్నారు కదా. ఇది కూడా అలాంటి అభిమానమే.